నువ్వు బలహీనుడు అని తెలిసే నిన్ను పిలిచాడు, బలహీనురాలు అని తెలిసే నిన్ను పిలిచాడు. చిన్న బిడ్డ వలె నిన్ను చూసుకుంటున్నాడు, ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు నువ్వు చిన్నదానివి, చిన్నవాటి ఒక రోజు వస్తుంది, నువ్వు పెద్ద అవుతావు. ఆ రోజు నీ ఎదుట ఏది నిలవలేదు, నువ్వు అన్నిటిని జయిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు బలహీనురాలివి కదూ, నీ మీద నీకే నమ్మకం లేదు కదూ, నీ వారికి నమ్మకం లేదు కదూ, నేను నిన్ను చెక్కి తీర్చిదిద్ది ఒక అంతస్తులోనికి నిన్నెక్కిస్తాను. నేను మనుషులు దూతలు కూడా ఒకవేళ ప్రస్తుతాన్ని చూస్తారేమో, మనిషిలో ఉండే ఒక షేడ్ చూస్తారేమో, యేసయ్య మనలో ఉన్న రెండవ కోణాన్ని చూడగల దేవుడు. హల్లెలూయా. అవునా? ఈరోజు వధువు సంఘంలో ఉన్న మనందరం కూడా బలహీనులం. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? లేదు, మీరంతా నా బంగారం, కాబట్టి కొన్ని మెలికలు ఉన్నాయి, నేను సరి చేసుకుంటా. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా. శత్రువెంత శ్రమల చేత నలిపిన గాని మనుషులెంత మనసు గాయపరచిన గాని. ఎందుకు మనలో మెలికలు చూసి మనుషులు నవ్వుతారు, సైతాను కూడా నవ్వుతాడు. మనలో లోపాలు చూసి, బలహీనతలు చూసి అందరూ ఎగతాళి చేస్తారు. కానీ యేసయ్య అట్లా ఏమనుకోడు. బాధపడకు పిచ్చిమోహం, నేను లేనా, ఎందుకు వేదన పడతావు, నేను లేనా. నవ్వుతున్నారా? నవ్వనే. నవ్వినందుకు వాళ్ళు సిగ్గుపడే పరిస్థితుల్లోకి నేను నిన్ను తీసుకొస్తాను. ఏమో ప్రభా, నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే ఇంక నేనెందుకు, నోరు మూసుకొని నువ్వు నా రెక్కల నీడలో ఉండంటాడు ఆయన. నవ్వారా? ఎగతాళి చేశారా? నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి ఈ మాట నిజమని? మీరు ఎవరి చేతుల్లో ఉన్నారు? అఫ్ కోర్స్ ఇప్పుడు నవ్వుల పాలు అయి ఉండొచ్చు మనుషుల మధ్యలో. ఇప్పుడు మనుషులు మిమ్మల్ని మేము ఫలానా అని మీరు చెప్పుకుంటుంటే వాళ్ళు ఏడిసార్లే. ఇప్పుడు గొప్పోళ్ళు ఎవడో మనోడు ఉంటాడండి, నేను ఫలానా ఆయన సంబంధినండి అని మనం చెప్పుకుంటే, ఆహా అట్లానా అని అవతల మన గౌరవం ఇస్తారేమో అని మనం వాడి పేరు చెప్పుకుంటే, వాడేమో మనకంత సమీపస్తులు కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చెత్త స్థితిలో ఉన్నోళ్ళనే వాడు మా వాళ్ళని చెప్పుకుంటే వాడు పరువు ఎక్కడ పోయిద్దు అని. మనుషులు మామూలు కాదండి బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు చదువుకునే వాళ్ళల్లో. హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వచ్చాను. ఇక దేవుని పిలుపు వచ్చింది, నేను పరిచర్య చేయాలంటే నేను ఇక్కడ ఏదో ఒక ఉపాధి మార్గంలో స్థిరపడి నేను దేవుని పని చేయాలి. ఇక్కడ ఏం చేయాలో ఏ పని దొరకట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్ళదీస్తున్నా. భార్య, 2 పిల్లలు, కుటుంబం పోషించాలి, బ్రతికించాలి, వాళ్ళకి ఆకలి కలిగించకూడదు. ఏం చేయాలి? ఒకరోజు ఏ పని దొరక్క ఆటోకి వెళ్ళాను. ఆటోలో నడిపేవాడు నడుపుతుంటే నేను జనాన్ని ఎక్కియటం అనమాట. పలానూరికి వెళ్తుంది అని కేక వేసి జనాన్ని ఎక్కియటం. ఆ పనికి కూడా పోయా. పాపం నైట్ మళ్ళీ పగలు కాదు, నైట్ అంతా. ఏమండి, తర్వాత
డే టైము ఇంకొక పని ఏదన్నా దొరికిద్దేమో అని రోడ్డు పక్కన మట్టి తీసే పనికి కూడా పోయా. ఏదో ఒకటి ముందు భార్య పిల్లలకి అన్నం పెట్టాలి. యేసయ్య నన్ను తీసుకొచ్చాడు, ఏం చేస్తాడో ఆయన చిత్తం. రోడ్డు ప్రక్కన మట్టి తీసే పనికి నేను వెళ్ళాను. నేను అది తీస్తా వర్క్ చేస్తా ఉన్నప్పుడు నాకు స్నేహితులు ఆ రోడ్డు మీద వెళ్తా వస్తూ ఉన్నారు. నేను అది తీసే స్థితిలో ఉంటే వాడు నన్ను చూసి కూడా నేను ఎక్కడ వాడిని అరే అని పిలిస్తే వాడి పరువు పోతుందో అని నన్ను చూసి ఆ స్థితిలో ధన్మని తల తిప్పుకొని ఏమరగినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ పోయాడు. అప్పుడన్నా అంటే పరధ్యానంలో ఒక్కోసారి మనం అది వేరే ఆలోచనలో ఉంటాం. మన ముందు మనిషిని చూసి కూడా మనం పట్టించుకోకుండా వెళ్తాం. అది వాస్తవంగా తప్పు కాదు. ఒక్కోసారి పరధ్యానంలో మనం వెళ్ళే టెన్షన్లో కళ్ళ ముందు ఎవరో చూస్తున్నట్టు ఉంటాం, కానీ ఎవడో అర్థం కాదు. సో అట్లేమో మిస్ అయ్యాడేమో అని మళ్ళీ కనిపెట్టుకున్నాడు. మళ్ళీ కనపడతాడుగా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ నాకెళ్ళి చూసి దాన్ని తల తిప్పుకున్నాడు. అమ్మ వీడు పరధ్యానంలో పోవటం కాదు, వీడు నా పరువు పోతుంది. ఇప్పుడు వాడిని ఏరా బాగున్నావా అని నేను అన్నాను అనుకో, మట్టి తీసే పరిస్థితుల్లోన నేను ఎరా బాగున్నావు అంటే మరి వాడి ప్రిస్టేజ్ పోతుంది కదా. నన్ను మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఏడుపు వచ్చింది నాకు. ఏముంది పోనీ, ఏడిచాడు విధవ. వాడుకున్న స్తోమతను బట్టి, వాడుకున్న పరిస్థితులను బట్టి వాడు అలా ఫీల్ అయ్యాడు అని. తర్వాత నాకు కొన్ని రోజులు అక్కడే పని దొరికింది. ఆ తర్వాత ఇక వాడు అదే రోడ్డు మీద తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది వాడికి. ఎందుకంటే అటే వాడి ఇల్లు, వాడి కర్మగాలి. 2 సార్లు అబ్జర్వ్ చేశాను, వాడు అదే ఫీలింగ్ ఇచ్చాడు. ఇక 3వసారి నేను చూడలా. వాడు కనపడితే నేనే తలదించుకున్నాను. ఎందుకు నన్ను చూసి వాడు ఇబ్బంది పడటం అంటే మౌనంగానే నేను వాడితో మాట్లాడాను. ఏంటో తెలుసా, ఒరే నన్ను చూసి నువ్వేం ఇబ్బంది పడొద్దురా, నన్ను చూసి నువ్వు ఇబ్బంది పడొద్దు, నేనే నిన్ను పలకరించను లేరా, నిన్ను పిలవలేరా అని నేనే తలదించుకున్నా. బాధపడ్డాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని ముందు కన్నీరు గార్చాను. దేని ప్రభావ ఇంత మరి అవమానం. ఆడు నాకు చాలా చనువైనటువంటి స్నేహితుడు, వాడు కూడా నన్ను ఇలా అనుకున్నాడు. అయినా నేను నీకే స్తోత్రం ప్రభా అని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈరోజు వాడే ఫలానా ఉన్నాడే, వాడు నా ఫ్రెండు, చిన్ననాటి స్నేహితుడు. రే మరి ఆ రోజు దాటి వెళ్ళిపోయావు కదరా. మరి ఈరోజు బలహీనంగా ఉన్నప్పుడు మన స్నేహితులు మనల్ని యాక్సెప్ట్ చేయరు, సొంత వాళ్ళు కూడా అంగీకరించరు, ఫలానా అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ స్థితిలో ఉండగానే మనల్ని ఆయన ఏమని పిలిచాడో తెలుసా? నా ముద్దుల కొడుకువిరా నువ్వు అన్నాడు. నా ముద్దుల కూతురు అమ్మ. ఏం ముద్దుల కొడుకు, ఏం ముద్దుల కూతురు అయ్యా, నేనంతా బలహీనురాలనైతే. నోర్మే, ఎవరు చెప్పారు బలహీనుడు అని? ఇప్పుడు అలా ఉన్నావులే, చిన్నదానివి, చిన్నవాడివి, నువ్వు నా బిడ్డవి, యూదా గోత్రపు సింహం పిల్లవి నువ్వు. హల్లెలూయా. సింహం పిల్ల చిన్నప్పుడు కుక్క వెంటబడ్డ పరిగెత్తిద్ది. సింహం పిల్ల పరిగెత్తదా? కోతి వెంటబడ్డ పరిగెత్తిద్ది సింహం పిల్ల. అదే పెద్ద అయితే కుక్క కోతి దాని ముందుకు పోతాయా? జూలు విదిల్చి నిలబడిందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనుడు అని తెలిసే నిన్ను పిలిచాడు, బలహీనురాలు అని తెలిసే నిన్ను పిలిచాడు. చిన్న బిడ్డ వలె నిన్ను చూసుకుంటున్నాడు, ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు చిన్నదానివి, చిన్నవాటి, ఒక రోజు వస్తుంది నువ్వు పెద్ద అవుతావు. ఆ రోజు నీ ఎదుట ఏది నిలవలేదు, నువ్వు అన్నిటిని జయిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ పనే నేను నీలో చేస్తున్నా. ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, బాధపడుతున్నావు, అన్ఫిట్ అని. నో, నేను చెప్తున్నాగా, నిన్ను చిన్న బిడ్డగా నేను చూసుకుంటున్నా. అలాగని నిన్ను చేయమని నేను చెప్పట్లా, ఒక నిరీక్షణ ఇస్తున్నా నీకేంటంటే, నీలో నీకు ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను ఎప్పటికైనా బలపడతానా, నేను ఎప్పటికైనా దేవుడి క్రమంలో ఉంటానా అని నీకు డౌట్ ఉంది.
అక్కరలేదు, నేను నిలబెట్టుకుంటానని చెప్తున్నాను నిన్ను. ఆమేన్, ఆమేన్. మరి నేనేం చేయాలి ప్రభువా? నువ్వేం లేదు, నా చేతుల్లో ఉండు, నా రెక్కల్లో ఉండు, నాకు అందుబాటులో ఉండు, నాకు అంతే చాలు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? నా చేతులలో ఉండు, నా రెక్కల నీడలో ఉండు, నాకు అందుబాటులో ఉండు ప్రతినిత్యము. నీవు చంచల బుద్ధి కలిగిన వ్యక్తివి కదూ, నేను నిన్ను స్థిరమైన బుద్ధి గల మనిషిగా చేస్తా. నీవు బలహీనురాలివి కదూ, నీ మీద నీకే నమ్మకం లేదు కదూ, నీ వారికి నమ్మకం లేదు కదూ, నేను నిన్ను చెక్కి తీర్చిదిద్ది ఒక అంతస్తులోనికి నిన్నెక్కిస్తాను నేను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నాకు అందుబాటులో ఉండాలి.